తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, మీ సన్నిధిలో నేను ఈ రాత్రికాల సమయంలో తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహోన్నతుడు ఒక మా దేవ, మీకే స్తోత్రం. మహాదేవ నీకే మహిమ. దేవాతి దేవ నీకే స్తుతి. జీవము గల మా దేవ నీకే స్తోత్రం. ప్రేమగల మా దేవ నీకే మహిమ. ప్రేమకు సమాధానముకు కారకుడమైనటువంటి మా దేవ నీకే స్తుతి. శాశ్వతుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు మా దేవ నీకే మహిమ. ఓర్పునకును ఆదరణకు కర్త అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. నా యొక్క తండ్రి మీకే స్తుతి. మాకందరికీ తండ్రి మీకే స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క తండ్రి నీకే మహిమ. నీతిగల మా తండ్రి నీకే స్తుతి. రహస్యమందున చూచు తండ్రి మీకే స్తోత్రం. జీవము గల మా తండ్రి మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవా మీకే మహిమ. శద్రక్ మేషక్ అబేద్నెగోరని వారి దేవా నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నా పితరుల దేవా నీకే స్తోత్రం. కొండలకు దేవా నీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నాయన, ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన మేము మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేసి తండ్రి ఇదిగో నాయన ఇక నేను ప్రతిదినము నాయన మీ దయారెక్కల చాటు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతూ తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగే తండ్రి మేమందరము తోడందరి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో నాయన తండ్రి మేమందరము మా తల్లి గర్భాన్ని పండిన మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన మా పాపములన్నీ కూడా తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. నిజమే తండ్రి, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవే తండ్రి. మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ కడిగి వేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సోపుతో మా పాపములు పరిహరించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దైరక్కల చాటున కాచి కాపాడారు నాయన. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. మీరు రక్షణ మాకు అనుగ్రహించారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వ సృష్టిని మా కొరకు దయచేసి ఇచ్చారయ్యా నాయన. మీకే స్తోత్రం నాయన. మా అవసరతలన్నీ క్రీస్తు ఐశ్వర్యనందు మీరు తీరుస్తున్నారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇగో నాయన మా కుటుంబంలో ఉన్నటువంటి వారికి నాయన ప్రతి ఒక్కరికి మీరు రక్షణ దయచేశారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. మాకు క్షేమకరమైన స్థితిని మీరు అనుగ్రహించారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సజీవుల లెక్కలలో మీరు ఉంచినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా పాప దోషములు పరిహరించి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించావు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నీకు స్తోత్రం నాయన. ఇగో తండ్రి మా కుటుంబంలో అందరము కలిసి ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయడానికి తండ్రి మాకు నేర్పండి నాయన. మేమందరము ఆత్మీయంగా మీ సన్నిధిలో ఎదగటానికి నాయన కృప దయచేయండి తండ్రి. ఇదిగో నాయన మాలో కొందరు అనేకులు నాయన ఇగో తండ్రి మాలో కొందరు నాయన భర్త చర్చికి వస్తే భార్య చర్చికి రావట్లేదు నాయన. భార్య చర్చికి వస్తే భర్త రావట్లేదు నాయన. ఇరువురు వస్తే నాయన పిల్లలు రాలేదు నాయన. ఇదిగో తండ్రి మేమందరము కూడా తండ్రి మారు మనసును పొంది తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు ఆయన ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ఆయన. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా తండ్రి నాయన ఏ ఒక్కరూ కూడా నాయన విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరము తండ్రి మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేసే భాగ్యం నాయన మా కుటుంబాలలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మా పిల్లలు నాయన ఒలువులు మొక్క వెళ్ళవే వద్దులినట్లు నాయన సహాయం దయచేయండి నాయన. మా కుటుంబాలలో ఐక్యత దయచేయండి నాయన. మా సంఘాలలో మా కుటుంబాలలో తండ్రి నాయన అందరి ఎడల నాయన లోకంలో ఎడల అందరి ఎడల నాయన మేము తండ్రి
సమాధానం కలిగి ఉండినట్లు నాయన మిమ్మల్ని పూర్ణ ఉదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు తండ్రి, ఇంద్రియ నిగ్రహం కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి, ఇంద్రియాలు నిగ్రహించుకోవడానికి నాయన, ఎటువంటి నాయన నేత్రాశలో నేను జీవపడములో కానీ నాయన కోపమును అణుచుకోవడానికి సమాధానముగా ఉండునట్లు తండ్రి మేమందరము కూడా తండ్రి మీ లేఖనాల ప్రకారము జీవించినట్లు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఇంద్రియ నిగ్రహాలను అదుపు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి అనేకులు నాయన నేత్రాశలో పడిపోతున్నారు నాయన. ఇక నాయన టీవీ సీరియల్స్ నాయన, సినిమాలు నాయన, అశ్లీలతలు నాయన విపరీతముగా తండ్రి ఇక సాతానుడు దుష్టుడు నాయన గలిబిలి వేసి దాన్ని ప్రతి ఒక్కరిని వల్ల లాగివేయుచున్నాడు నాయన. ఇదిగోనైనా అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలను మరలా లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. శరీరాసను, నేత్రాసను, జీవపుడంబాన్ని జయించినట్లునైనా సంఘంలో ప్రతి బిడ్డకి నేర్పండినైనా. సంఘం నిమిత్తమే తండ్రి, సంఘంలో జ్ఞానము నిమిత్తమే తండ్రి మీ సన్నిధిలో నాయన అభివృద్ధిపరచండి. సంఘంలో జ్ఞానం అభివృద్ధిపరచండి. ఎవరి బిడ్డలను కొన్ని స్త్రీలకు జ్ఞానమందును, మనసులో దయందును వర్ధిల్లినట్లు ఆశీర్వదించండి నాయన. మీ జ్ఞానమందును, విద్యాబుద్ధులు ఎందుకు దయచేసి ఎవరి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో స్థిరపరచమని అర్థిస్తున్నాం తండ్రి మీరున్న లోకానికి మేము రావడానికి కావాల్సిన సిద్ధపాటు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. మేము పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను బ్రతినట్లు మాకు నేర్పు నాయన. మీరు ఎక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక నేను ఆత్మీయంగా వెనకబడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను సంఘానికి రావటం మానివేసినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇక వృద్ధులైనటువంటి బిడ్డలని తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వృద్ధులైనటువంటి వారిని ఆయన ముదుగు వచ్చే వరకు ఎత్తుకునేవాడిని నేనే అని సెలవిస్తున్నారు కదా లేఖనంలో. నాయన వృద్ధులను జ్ఞాపకం చేసుకుని నాయన ఇంకోతో నాయన వారిని మీ యందు నాయన తండ్రి మీ దగ్గరకు రావడానికి సమయము దగ్గర పడుచున్న కొద్దీ నాయన మిమ్మల్ని పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నాయన వృద్ధులు తండ్రి మీ ఎడల నాయన మీ ఎడల నాయన భయభక్తులు కలిగి ఉన్నట్లు నాయన శక్తిని, సామర్థ్యాన్ని వరకు అనుగ్రహించండి నాయన. వృద్ధులను తండ్రి మిమ్మల్ని గౌరవించి నాయన వారిని నాయన ప్రేమించి తండ్రి వారి పట్ల వారిని నాయన మేము మా తల్లిదండ్రులు గణపరచువారు తండ్రి నాయన దీర్ఘాయుష్మంతురగునని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా అట్టి కృప సంఘంలోని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఇప్పటికే లోకమాయలను, లేత్రాసులను, సాతాను ఊరిలోను చిక్కుకున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి సాతాను బంధకాల నుంచి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇక సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నిందారితలో పరిస్థితులు పెరుగుతున్నట్లు సహాయం చేయండి తండ్రి నాయన. ఇది చెడు కాలం కనుక తండ్రి ఈ కాలంలో బుద్ధిమంతులు ఊరకుండును అని మీరు ఆమోసు 5:13 వ్రాయించిన ప్రకారం తండ్రి మేము నాయన అనేక విషయాలలో నాయన అన్యాయము చూస్తూ ఉండగా కూడా తండ్రి నేను ఆయన నోరు మెదపలేని స్థితుల్లో ఒక్కొక్కసారి ఉండిపోతున్నాం నాయన. నిజమైన లోకమాయలలో తండ్రి ఏ విధమైన లోకపు చిక్కులలో మేము పడిపోకుండా ఉన్నట్లు నాయన మీ దయారకల చాటును మమ్మల్ని భద్రపరుస్తున్నాను నాయన. నిజమేనాయన అబుక్కు గ్రంథంలో 2:4 మీరు రాయించారు నాయన. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, విశ్వాసం మూలంగా బ్రతుకునని మీరు సెలవిచ్చారు కదా. అట్టి రీతిగా మేము బ్రతుకున్నట్లు తండ్రి విశ్వాసుల కుటుంబాలలో నాయన సమాధానము, విశ్వాసుల మధ్య సమాధానము, సంఘం వెలుపట సంఘము లోపట తండ్రి మేమందరము సమాధానంగా ఉండినట్లు నాయన. సంఘంలో తండ్రి మేమందరము తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధిలో సమాధానము ఎదుట నాయన పరిశుద్ధులేట నిర్దోషులుగా మేము బ్రతున్నట్లు నాయన మాకు అందరికీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. మీ దయరెక్కల చాటును భద్రపరచండి తండ్రి. ఇకనైనా సిలువ రక్తం చేత మమ్మల్ని సంధి చేసి తండ్రి నాయన మీతో పాటు సమాధానపరుచుకున్నారు కదా నాయన. ఆ సమాధానాన్ని మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా తండ్రి మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన మాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇంకోనైనా మా ఆలోచన విధానాన్ని విధానము తండ్రి మీ ఎదుట సరైనదిగా ఉండినట్లు తండ్రి మా తలంపులు పరిశుద్ధులుగా ఉండుటకు తండ్రి అనుదినము మీ పరిశుద్ధ వాక్యాన్ని చేత మేము మా హృదయాలను శుద్ధిపరచండి ప్రభా. అగునైనా అపవాది ఆకర్షణల నుండి మమ్మల్ని విడిపించి నైనా ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపడు తండ్రి. నాయన పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి మేము ఈ లోకంలో కానీ సంఘంలో కానీ ఏ విధమైన గొడవలలో పడకుండా ఒకవేళ ఏదైనా తండ్రి మా మీద చెడుగా మాట్లాడినా మేము క్షమించే సిద్ధ మనసు మాకందరికీ అనుగ్రహించండి నాయన. తండ్రి ఇదిగోనైనా మేము మా పిల్లలను కోపము
ఓర్వకుండా సహనముతో తండ్రి మంచిని నేర్పించుటకు తండ్రి, జ్ఞానము నేర్పించుటకు తండ్రి, జ్ఞానము, చక్కని జ్ఞానము సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకి అనుగ్రహించండి నాయన. సమయమున పోనీక వ్యర్థమైన వాటిని చూడకుండా తండ్రి, మీ వాక్యము ధ్యానించుటకు తండ్రి మాకు ఏకాగ్రతను దయచండి నాయన. ఇంకో నాయన మీ మాటలు బోధకులు చెప్పుచుండగా తండ్రి, అవి నాయన మీ మాటలుగా మీరే మాతో మాట్లాడుతున్నారని మేము గ్రహించి మంచి మనసు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి నాయన. ఇదిగో నాయన మీ దయారకల చాటున మమ్మల్ని భద్రపరచండి తండ్రి. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో నాయన మా దేశంలో ఉన్న ప్రతి ప్రజని కూడా, సామాన్య ప్రజలనే కానీ తండ్రి, అధికారులనే కానీ నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన సువార్త ప్రకటన చేస్తున్నటువంటి కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి, మీ మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో మండించమని తండ్రి, ఇదిగోనని ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమేనంట, నమ్ముంటూ వీళ్ళు నీ వాళ్ళనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు కదా. మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మీ సన్నిధిలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.